హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మీతోనైతే ఈరోజు ఒక విషయం షేర్ చేసుకుందామని అయితే ఈరోజు ఈ వీడియోతో ముందుకు వచ్చాను అది ఏంటంటే అండి మనం ఏదైనా వీడియోస్ తీసామనుకోండి ఇప్పుడే న్యూ లెర్నర్స్ కదా యూట్యూబ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా వాళ్ళు ఏ వీడియో తీసినా సపోర్ట్ చేద్దామని అనే వాళ్ళు అయితే ఒక్కరు కూడా లేరండి కొంతమంది అయితే ఉన్నారు నా ఫ్రెండ్స్ వాళ్ళనైతే నేను ఎప్పుడు అనను కానీ కొంతమంది ఉన్నారు నేను ఈ మధ్య షార్ట్స్ అయితే తీయడం జరుగుతుంది యూట్యూబ్లో రీల్స్ అంటే యాక్టింగ్ టైప్లో అయితే షార్ట్స్ తీస్తున్నాను కొంతమంది పాజిటివ్గానే రిసీవ్ కొంతమంది అయితే నెగిటివ్ కమెంట్స్ పెడుతున్నారండి సో అవైతే నేను డిలీట్ చేస్తున్నాను అది వేరే విషయం అనుకోండి ఎందుకంటే మనం ఇప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి అలా నెగిటివిటీ తీసుకోలేకపోతున్నా అంటే నెగిటివిటీ తీసుకున్నప్పుడు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేయాలి సోషల్ మీడియా అంటే అన్నీ ఉంటాయి అని అంటారేమో మీరు అన్నీ ఉంటాయి తెలుసు బట్ కొంచెం చూసి కమెంట్ చేయండి ఎవరైనా కానీ ఏదైనా నేను పద్ధతిగానే చేస్తున్నా కదా ఇంత మంచి చేసినా కొంతమంది ఇట్లా కమెంట్ చేస్తారు ఏందని కొంచెం బాధగా ఉంది సో ఇప్పటి నుంచి అయితే అది చెయ్యకండి ప్లీజ్ ఎందుకంటే నా వీడియోస్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు చూస్తారు కదా మా హస్బెండ్ మా అన్నయ్య ఇంకా మా అమ్మ డాడీ మా అత్త మామ అందరూ చూస్తారు సో కొంచెం ఇలాంటివి అయితే స్కిప్ చేయండి ఇంకా మొత్తానికి ఇదండి విషయం సర్లే బ్యాడ్ కమెంట్స్ ఏం లేదనక్క మొత్తానికి ఇప్పుడు నువ్వు ఏం వండుతావు అని అయితే అనుకుంటారు కావచ్చు వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నా అండి నా స్టైల్లో అంటే వెజిటేబుల్ బిర్యానీ అంటానో దీంట్లో పచ్చిమిర్చి లేదు కారం లేదు అని చూస్తారేమో మీరు కారం ఎందుకు వేయలేదంటే మా రోహన్స్ అయితే కారం తినడు సో వాడి కోసం అయితే కారం వేయకుండా వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా మరి మీరు ఎట్లా తింటారు అని అంటారేమో మాకైతే రైతా కానీ లేదంటే పచ్చడి లేదంటే సాంబార్ కానీ ఏదో ఒక దాంతో మేమైతే అడ్జస్ట్ అయిపోతాం ఇక్కడ పంజాబ్లో అయితే ఎండలు ఎక్కువగా ఉన్నాయండి అంటే 2 రోజులు ఎండ ఎక్కువగా ఉంటే మళ్ళీ సెకండ్ అయితే వర్షం పడుతుంది సో మాదైతే వరికోత అయిపోయిందండి ఇంటి దగ్గర మన దగ్గర అయితే వర్షాలు ఎక్కువగా ఉన్నాయిగా మా ఒడ్లు అయితే చాలా వరకు తడిసిపోయాయట మా మామయ్య అండ్ మా అత్తమ్మ అయితే అక్కడ చాలా రిస్క్ పడుతున్నారన్నమాట ఒడ్లతోటి ఎందుకంటే మా హస్బెండ్ ఇక్కడ పంజాబ్లో డ్యూటీలో ఉన్నారు కాబట్టి ఇంక ఇంటికి వెళ్ళడానికి లేదు ఇప్పుడు అసలే లీవ్లు కూడా క్యాన్సిల్ అయిపోయాయి సో ఇంకా వాళ్ళకి తప్పట్లేదు ఈసారి ఇంత ఇబ్బంది ఇంకొక విషయం కూడా ఉంది ఆడవాళ్ళని ఎప్పుడు కూడా ఇంట్లో ఖాళీగానే ఉంటుంది అని మాత్రం మెన్షన్ చేయకండి ఇంట్లో ఎవరు ఖాళీగా ఉండరు అదే ఖాళీగా ఉంటుంది అని అంటున్నారని మనం ఏదో ఒక చిన్న పని చేద్దామని దాన్ని మొదలు పెట్టుకున్నాం అనుకోండి దానికి ఇంకా బ్యాడ్ కమెంట్స్ పెట్టి వాళ్ళని డిస్కరేజ్ చేస్తున్నారండి మీరు సో అట్లయితే ఎవ్వరు చేయకండి నేను పెట్టే వాళ్ళని అంటున్నా పెట్టే వాళ్ళని అయితే అనట్లేదు అందరు తీసుకోకండి పెట్టే వాళ్ళు అయితే ఇన్న వర్డ్స్ తీసుకోండి అంతే ఎందుకంటే నేను మొన్న ఒక వీడియో పెడితే ఒక సిస్టర్ అన్నారు ఇంట్లో ఖాళీగా ఉండి ఎన్నైనా చెప్తారు బయటికి పోయి వర్క్ చేస్తే తెలుస్తుంది దాని విలువ అని చెప్పి మేము కూడా ఇంట్లో ఏం ఖాళీగా ఉండం ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ అలాగే చిన్న పిల్లోడు ఉన్నాను నాకు వాడిని చూసుకుంటూ నేనైతే వీడియోస్ చేస్తున్నాను కష్టంగా ఉంటే వీడియోస్ ఎందుకు చేయడం అంటారేమో ఇంకా అలాంటి వాళ్ళకైతే నేను ఆన్సర్ ఏం చెప్పలేనండి మన వెజిటేబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఎలా అనిపించింది నచ్చిందనే అనుకుంటున్నాను లైక్ చేసుకోండి మన వీడియోస్ని